ఇవన్నీ కాక డ్రగ్సు, గంజాయి, బెల్ట్ షాపుల పేరిట లిక్కరు, అది కల్తీ లిక్కరు ప్రతి ఊరికి వ్యాపించినాయి, ప్రతి వీధికి వ్యాపించినాయి. ఈరోజు ఏ ఊర్లలో కూడా ఈరోజు ఆ స్థాయికి తీసుకుపోయినాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది మాత్రమే ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పాలన. మన ప్రకాశం జిల్లాలో అద్దంకి నియోజకవర్గంలో జరిగిన ఘటన నిజంగా అసలు లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో ఎలా ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్, ఉదాహరణ. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే పోలీసు వ్యవస్థతోనే అక్రమాలను అడ్డుకోవాల్సిన యంత్రాంగంతోనే దగ్గరుండి వాళ్ళను కూడా వాటాదారులుగా చేస్తూ డ్రగ్స్, గంజాయి ఈ స్టేజ్కి తీసుకొని పోతే ఇక ప్రజలు ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఇక ఎవరిని ప్రజలు నమ్మాలి? మన ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన ఘటన, ఇద్దరు ఎస్ఐలు ప్రయాణిస్తూ ఉన్న కారు తాజా సమాచారం ప్రకారం అయితే మత్తుతో కారు నడుపుతూ ఉన్నది కూడా ఇంకో ఎస్ఐ అట. ఇది మాకు తాజాగా సమాచారం ప్రకారం తెలిసింది. ఆ మత్తులో ఒక ఆటోను ఢీకొట్టడం, ఆ డ్రైవర్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ కారును ప్రజలు చుట్టుముట్టడం, ఆ కారులో డ్రైవర్తో సహా ఉన్న ఇద్దరు ఎస్ఐలు కూడా మత్తులో ఉన్న పరిస్థితులు వాళ్ళు చూడడం, ప్రజలు చూడడం, వెనకాల సీట్లో డిక్కీలో చూస్తే గంజాయి, లిక్కరు, పోలీస్ యూనిఫామ్ దొరకడం. ఈ విజువల్స్ చూసి నిజంగా ప్రజలంతా కూడా ఆశ్చర్యానికి గురయ్యారు, షాక్కు గురయ్యారు. ఆశ్చర్యం కూడా కాదు, షాక్కు గురయ్యారు. మనం నిజంగానే ఏపీలో ఉన్నామా లేదా కొలంబియాలో ఉన్నామా అని చెప్పి అందరికీ కూడా డౌట్లు వచ్చినాయి. రాష్ట్రంలో నిజంగా పరిస్థితులు చూసి ప్రతి ఒక్కరూ కూడా ఆందోళన చెందారు. ఆశ్చర్యం ఏమిటంటే గ్రామస్తులు ఆ జరిగిన ఘటనను వీడియోలు తీస్తూ ఉంటే అక్కడికి సిఐ వచ్చి ఆ వీడియో తీస్తూ ఉన్న గ్రామస్తులను బెదిరించడం, వీడియో తీస్తే జైల్లో పెడతారని. ఒకసారి ప్లే చేయమ్మా, అది ఒకసారి జరిగిన ఇన్సిడెంటు ఫోటో. డిస్ప్లే చేయమ్మా. ఎస్ఐలు బల్లికురువ ఎస్ఐ నాగరాజు, సంతమాగలూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు
ఏమన్నాయి? యాక్షన్ అగెయిన్స్ట్ కాప్ ఓవర్ గాంజా లిక్కర్ కేస్, ఎస్ఐపై చర్యలకు సంబంధించిన వార్తలు, విఆర్కు సంతమోగులూరు ఎస్ఐ ఈనాడు. కారులో గంజాయి రవాణా ఘటన, 4 పోలీసు అధికారులపై చర్యలు. డగన్ కానికల్ అదే డీసీ కరెస్పాండెంట్. యాక్షన్ అగెయిన్స్ట్ కాప్స్ ఓవర్ గాంజా లిక్కర్ కేస్. ఓకే, బాగుంది, అంత చూస్తారు కదా. ఇంకా ఆర్గ్యుమెంట్లోకి వస్తాం. మరి ఇంత జరిగిన తర్వాత దీన్ని కవరప్ ఏ మాదిరిగా చేస్తూ ఉన్నారు ఒకసారి గమనించండి. కవరప్ అనేది ఏ మాదిరిగా జరుగుతూ ఉందనంటే, డిఎస్పి అన్న మాటలు, ఒకసారి డిఎస్పి అన్న మాటలు, ఎస్పీ గారు అన్న మాటలు, ఆ తర్వాత వీళ్ళు ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో వీళ్ళు ప్రస్తావించిన ప్రస్తావన, ఈ మూడు ఒకసారి బేరీజు వేస్తే డిఎస్పి అంటాడు, ఇద్దరు ఎస్ఐలు, స్టార్టింగ్ రిమార్క్సే నేను చెప్తున్నా. డిఎస్పి గారు అంటారు, 2 ఎస్ఐలు కారులో వెళ్తూ ఉంటే రోడ్డు పక్కన అనుమానాస్పదంగా వ్యక్తి కనిపిస్తే, 2 ఎస్ఐలు కారులో వెళ్తుంటే రోడ్డు పక్కన అనుమానాస్పదంగా వ్యక్తి కనిపిస్తే ఆరా తీస్తే గంజాయి మూట వదిలి బైక్పై పారిపోతుండగా వీళ్ళిద్దరూ కారులో చేసి పట్టుకునే ప్రయత్నంలో ఈ ఘటన జరిగింది అని దర్శి డిఎస్పి బాలమురళీకృష్ణ చెప్తే, ఎస్పీ ఏమంటాడు, కాదు ముందస్తుగానే సమాచారం వచ్చినందున ఆ సమాచారం మేరకు రేడ్ చేశామని ప్రకాశం జిల్లా ఎస్పీ ఆయన చెప్తాడు. ఎఫ్ఐఆర్ కాపీలో ఏమని ఉంటుంది తెలుసా? ఎఫ్ఐఆర్ కాపీలో ఈ 2 ఎస్ఐలు వీళ్ళ వాంగ్మూలం ఏమని ఉంటుంది? ఎఫ్ఐఆర్ కాపీలో 2 ఎస్ఐల్లో ఒక ఎస్ఐ కొడుక్కి, 2 ఎస్ఐల్లో ఒక ఎస్ఐ కొడుక్కి కడుపు నొప్పి వచ్చిందంట. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి బల్లికురువ ఎస్ఐ పిలిస్తే సంతమాగులూరు ఎస్ఐ వెళ్ళాడంట. కాంట్రడిక్షన్స్ చూడండి. నేను స్టార్టింగ్ రిమార్క్స్ చెప్తాను, మళ్ళా చెప్తాను. డిఎస్పీ ఏమంటాడు, 2 ఎస్ఐలు కారులో వెళ్తుంటే రోడ్డు పక్కన అనుమానాస్పదంగా వ్యక్తి కనిపిస్తే ఆరా తీస్తే గంజాయి మూట వదిలి బైక్పై పారిపోతుండగా వీళ్ళు కారులో చేసి పట్టుకునే ప్రయత్నంలో జరిగిందని డిఎస్పీ అంటాడు. ఎస్పీ ఏమంటాడు, ముందస్తుగానే మాకు సమాచారం వచ్చినందున ఆ సమాచారం మేరకు మేము రేడ్ చేశామని ప్రకాశం జిల్లా ఎస్పీ అంటాడు. వీళ్ళిద్దరు ఎస్ఐలు ఎఫ్ఐఆర్ కాపీలో వీళ్ళ వాంగ్మూలం వీళ్ళు చెప్పిన ప్రకారం ఎఫ్ఐఆర్ కాపీలో ఏమంటారు, వీళ్ళు చెప్పినదే వర్షన్, 2 ఎస్ఐల్లో ఒక ఎస్ఐ కొడుక్కి కడుపు నొప్పి వచ్చిందట. అతడిని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి బల్లికరువ ఎస్ఐ పిలిస్తే సంతమాగులూరు ఎస్ఐ వెళ్ళాడట. 3 వర్షన్స్ ప్లే చేస్తాం, ఒకసారి చూడండి. డిఎస్పీ ఫస్ట్ కానీ సంతమాగులూరు ఎస్ఐ గారు, బల్లికరువ ఎస్ఐ గారు వస్తూ ఉన్నారని సుమారు 5 గంటలకి ధర్మవరం దాటాడు. ధర్మవరం దాటిన తర్వాత వచ్చిందంటే ఒక వ్యక్తి రోడ్డు పక్కన టూవీలర్ పెట్టుకొని ఉన్నాడు. టూవీలర్ పెట్టుకొని పోలీసు మామూలు ప్రైవేట్ విషయంలో ఇది ఉన్నారు కదా, వీళ్ళు చూసి గమకంటే మోటం వేసేసి టూవీలర్స్ వెళ్ళిపోతాయి. ఏం జరిగిందంటే ఆ తర్వాత ఎందుకు వెళ్ళిపోయాడని చెప్పి దీని పార్టీకి ఆ మోటార్ తీస్తే మోటార్ వచ్చి కొంత గంజా పోతుంది. సుమారు ఎంత తూకం లేదు, 3 కేజీలు చెప్తున్నారు. అదేవిధంగా వచ్చిన ఫుల్ బాటిల్ ఉంది.
ఈ రెండు ఉన్నాయి, రెండింటిని కార్లో వేసుకొని ముందు అదనపుగా ముందు మాట పైగా ఏం చేస్తారు. ఈ పోయే క్రమంలో ఏం జరిగిందంటే అంత దూరం మోటార్ పెరుగుతుంది, స్పీడ్ వెళ్ళిపోతాడు, కారు కూడా స్పీడ్ పెంచారు. పెంచినప్పుడు ఎదురుగా ఒక భక్తులు ఏంటంటే ఒక మోటార్ బైక్ వచ్చింది, దాన్ని తప్పించిపోయి ఏం చేశారు, వీళ్ళు ముందు కూడా ఆటో వెనక్కిచ్చారు. బండిలో గాంజా ఉంది, ప్రైవేట్ వెహికల్ లో వస్తున్నారంటే అవును అందరికి తెలిసిన విషయం. వాళ్ళు అక్కడి నుంచి టెంపుల్ నుంచి వస్తున్నారు, వాళ్ళు టెంపుల్ వెళ్ళారు, టెంపుల్ నుంచి వస్తున్నారు. వచ్చిన క్రమంలో మా ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించి గాంజా ఒక కేసుకు సంబంధించిన గాంజా మా వాళ్ళు సీజ్ చేశారు గాంజా. సో సీజ్ చేసిన గాంజా వెహికల్ లో ఉంది, లిక్కర్ బాటిల్ కూడా సీజ్ చేశారు, లిక్కర్ బాటిల్ కూడా వెహికల్ లో ఉంది. అయితే అది కూడా ఏంటంటే అనుకోని పరిస్థితి, ఒక అతను బైక్ నుంచి ఆపోజిట్ వెహికల్ రావడం, ఈవెన్ ఆటో కూడా ఆపోజిట్ వెహికల్ లో రావడం వల్ల ఇది తప్పించిపోయి దానికి అయింది అంటే అది కూడా వేరే విషయంగా కాదు. 108 కూడా ఎస్ఐనే కాల్ చేశారు. అండ్ వాళ్ళకి తెలిసిన వ్యక్తులు కూడా ఇక్కడ యాక్సిడెంట్ అయిందని చెప్పి వాళ్ళు తెలిసిన వ్యక్తులకు చెప్పి వెహికల్స్ కూడా తెప్పించారు. 108 వచ్చేంత వరకు చేసేంత వరకు కూడా ఎస్ఐలు అక్కడే ఉన్నారు. అండ్ ఇక్కడ స్టేషన్ నుంచి కూడా ఎస్ఐ అక్కడ వెళ్ళిన తర్వాత ఈ ముగ్గురు కలిసి ఆ క్షతగాతులు ఎవరికైతే ఇంజూర్డ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అంబులెన్స్ ఎక్కించడం జరిగింది. అంబులెన్స్ లో ఎక్కించి 108 లో హాస్పిటల్ పంపించడం జరిగింది. ఇద్దరు మాట విన్నారు కదా. ఎఫ్ఐఆర్ కాపీ కూడా సార్ చూడండి. అయ్యా మేము అనగా సంతమాగులూరు ఎస్ఐ, బల్లికరువు ఎస్ఐ లము, ఈరోజు మేము మా మహారాజశ్రీ గౌరవనీయులైన అద్దంకి ఇన్స్పెక్టర్ గారికి సంతమాగులూరు ఎస్ఐ అయిన నేను మరియు బల్లికురవ ఎస్ఐ అనే వారు రాసి ఇచ్చిన రిపోర్టు. అయ్యా మేము అనగా సంతమాగులూరు ఎస్ఐ బల్లికురవ ఎస్ఐలము ఈరోజు మేము మా స్టేషన్స్ నందు ఉన్నాము. ఈరోజు సాయంత్రం సుమారు 4 గంటలకు బల్లికురవ ఎస్ఐ గారు వారి కుమారుడికి కడుపు నొప్పి ఉన్నదని అద్దంకి హాస్పిటల్లో తీసుకుని వెళ్ళాలని బల్లికురవ ఎస్ఐ గారు నాకు ఫోన్ చేసి పిలువగా నేను బల్లికురవ వెళ్ళినాను. ఇంకోటి చెప్పాను, ఇంతకుముందు ఎస్పీ మాట్లాడితే ఏమన్నాడు, 108కు ఎస్ఐ ఫోన్ చేసినాడు అన్నాడు కదా. నేను మళ్ళీ ఒకసారి ప్లే చేయ లాస్ట్ పార్ట్ మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా మెమరీ బాగా షార్ప్గా ఉంటుంది. 108కు ఎస్ఐ ఫోన్ చేసినా అన్నాడు కదా.